హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ బ్లాగ్స్. మనం ఇప్పుడు కర్ణాటక బార్డర్ లో ఉన్నాం అనమాట. తెలంగాణ క్రాస్ చేసి ఇప్పుడు కర్ణాటక బార్డర్ లోకి వెళ్తున్నాం. అయితే మనకు ముందు కనిపిస్తుంది కృష్ణా రివర్. ఇది ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఈ కృష్ణా రివర్ అనేది 50% ఏమో మన తెలంగాణలో ఉంటుంది, 50% ఏమో కర్ణాటకలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. నిన్న ఇక్కడ వర్షాలు ఎక్కువ కురిసినందువల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువ అవుతుంది. ఇంత వాటర్ పోతుండడం వల్ల మనకు శ్రీశైలం దగ్గర చాలా రోజుల తర్వాత 10 గేట్లు అనేది ఓపెన్ చేశారు. ఇవే వాటర్ కాకుండా మనకు తుంగభద్ర నది నుంచి కూడా వాటర్ వెళ్తాయి. సో అందువల్ల శ్రీశైలం దగ్గర గేట్లు అనేది ఓపెన్ చేశారు. ఈ వాటర్ ఫ్లో ఇట్లా కొనసాగితే శ్రీశైలం దగ్గర ఓపెన్ చేసిన గేట్లు అనేది దాదాపుగా ఏం క్లోజ్ చేయరు. ఎందుకంటే ఇంత ఇన్ఫ్లో వస్తుంటే ఎట్లయినా కానీ వాటర్ రిలీజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దగ్గరనే ఉంటాయి. ఎవరైతే శ్రీశైలం వెళ్దామన్న ఆలోచన ఉండి నిన్న మొన్న వెళ్ళలేకపోయారు టైం దొరకక, ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ శ్రీశైలం దగ్గర గేట్ లైన్ క్లోజ్ చేయలేదు. దాదాపు 2-3 డేస్ కూడా గేట్ లైన్ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి గేట్లు ఇప్పుడు ఏం క్లోజ్ చేయరు. మీరు విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. శ్రీశైలం వెళ్ళాలనుకున్న వారు వెళ్ళండి. మొత్తానికైతే ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటక బార్డర్ లోకి అయితే ఎంటర్ అయినాం. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. అయితే బండ్ల డీజిల్ తక్కువ ఉంది, డీజిల్ కొట్టిద్దామని చెప్పేసి శక్తినగర్ లాగిన అనమాట. డీజిల్ కొట్టించుకొని ఇక బయలుదేరాలి. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం డీజిల్. దాదాపు ఇందులో 400 లీటర్ల వరకు పడుతుంది అనమాట డీజిల్. 400 లీటర్లకి ఇప్పుడున్న రేటుకు ఎంత అవుతుందో డీజిల్కి అమౌంట్ కామెంట్ చేయండి. డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి.